నీట్ కోచింగ్ సెంటర్లలో టాప్ 1 గా ఉంది శ్రీ ఆద్య మెడికల్ అకాడమీ. అడ్మిషన్స్ జరుగుతున్నవి, సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హై టీవీ డిజిటల్ మీడియా నెట్వర్క్. నేను మీ యాంకర్ అజయ్. ఈరోజు మనతో పాటు సంకల్పం వాసు మోడర్న్ మైండ్ మోటివేటర్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్తే సార్. హాయ్ జై, ఎలా ఉన్నారు? సూపర్ అండ్ రాక్ సాలిడ్. వాసు గారు, చాలామంది వరకు ఒక డౌట్ అనేది విపరీతంగా ఉంటుంది. ఏంటంటే చాలామంది మనీ సైకాలజిస్ట్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ మీద లైక్ మనీ జనరేట్ చేయడం ఎలా అనేది, అండ్ కొన్ని 1 అవర్లో కొన్ని కోట్లు సంపాదించే అవకాశాలు ఉన్నాయని, ఇలా రకరకాలుగా కొన్ని లెసన్స్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇలాంటి ప్లాట్ఫామ్లో మనం చూస్తూ ఉంటాం. అసలు ఎంతవరకు కరెక్ట్? వీటికి అసలైన సొల్యూషన్ ఏంటి? అంటే ఇక్కడ ఏంటంటే ఈ మధ్య ఇప్పుడు యూట్యూబ్లో మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, అంటే కొన్ని ఛానల్స్ విపరీతంగా లా ఆఫ్ అట్రాక్షన్ మాత్రమే ఒకటి నమ్ముకుంటే మీకు డబ్బు వచ్చేస్తుంది, మీరు ఇంకే పని చేయొద్దని పదే బ్రెయిన్ వాష్ చేస్తున్నాయి. అంటే కండిషనింగ్ అంటారు, సైకాలజీలో దీన్ని కండిషనింగ్ అంటారు అనమాట. కండిషనింగ్ మైండ్ని తెలియకంటేనే కండిషనింగ్ చేసేస్తుంటారు. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ తప్ప అంటే నేను పదే మళ్ళీ చెప్పేది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ ఎప్పటికీ తప్పు కాదు, అది నిజంగా జెన్యూన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది కొంతమంది స్కామ్ అంటారు, కొంతమంది ట్రాప్ అంటారు. నిజంగా అది దాని గురించి పూర్తిగా తెలియకపోతే స్కామ్ అవుతుంది, ట్రాప్ అవుతుంది. కానీ ఏ రేషియోలో తెలియాలి, ఏ రేషియోలో పాటించాలి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బు సంపాదించాలన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, లేదంటే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్నా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ థాట్ ప్రాసెస్తో పాటు ఇన్స్పైర్డ్ యాక్షన్ ఉండాలి, అలాగే కొన్ని స్కిల్ సెట్ కూడా నేర్చుకోవాలి. ఓకే కానీ ఇదంతా కట్ చేసేసి కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ మీద రుద్దితే కొన్ని రోజులకి మీరు కండిషనింగ్ అయిపోయి మీరు రోడ్డు మీకు వచ్చే ప్రమాదం ఉంది. ఈరోజు మా టెలికాలర్స్ టీమ్కి ఎంతో కాల్స్ అండి. సార్ మేము చాలా యూట్యూబ్ ఛానల్ చూసాం, చాలా మంది దగ్గరికి వెళ్తున్నాం, మాకు లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ అవ్వట్లేదు, 1-2 సార్లు వర్కౌట్ అయ్యింది, రెండోసారి ఏమొచ్చి చాలా ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తున్నాం. అంటే నేను ఒకటే చెప్తాను, ఇప్పుడు మీరు సో కాల్డ్ యూట్యూబ్ ఛానల్లో కొన్ని చూసుకోండి. కొంతమంది ఎన్ఎల్పి నేర్చుకోమంటారు, కొంతమంది యూనివర్స్ ఇస్తుంది అంటారు, కొంతమంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు, కొంతమంది సబ్ కాన్షియస్ మైండ్ అంటారు, కొంతమంది ఇదేదో చేయమంటారు, కొంతమంది రెమెడీలు ఇస్తుంటారు, కొంతమంది స్పిరిచువల్గా విశ్వానికి కనెక్ట్ అవ్వండి అంటారు. అసలు ఏది చేస్తే నాకు వస్తుంది? అసలు రియాలిటీ అనేది అర్థం కావట్లేదు పబ్లిక్కి. సో నా మోటివేట్ అంటే పబ్లిక్కి అసలు రియల్ ఎడ్యుకేషన్ అనేది నేర్పించాలనేది. సో మీ ద్వారా, హై టీవీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 100% నిజం. మన పూర్వీకుల నుంచి, స్పిరిచువాలిటీ నుంచి గొప్ప సైకాలజిస్టులు కూడా ఇది పాటించారు. బట్ అలాంగ్ విత్ ఇన్స్పైర్డ్ యాక్షన్ ఉండాలి. ఇప్పుడు నీకు డబ్బు రావాలంటే ఏంటంటే, మార్కెట్లో నువ్వు ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ నువ్వు ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఎవరైనా దేనికైనా కాంటాక్ట్, మీ ఫోన్ నెంబర్లో కాంటాక్ట్ అయ్యేటప్పుడు నాకు కెమెరామెన్ కావాలంటే మీరు ఫోన్ చేస్తారు, అంటే కెమెరామెన్ సర్వీస్ ఇస్తాడు. అలాగే మ్యూజిక్ అంటే మ్యూజిక్ వాళ్ళకి ఫోన్ చేస్తారు, అలాగే బ్యూటీషియన్ అంటే బ్యూటీషియన్ వాళ్ళకి ఫోన్ చేస్తారు. నువ్వు ఐడెంటిటీ లేకుండా ఏ ప్రోడక్ట్ సర్వీస్ అమ్మకంటే నీకు డబ్బులు ఎలా వస్తాయి? సో యూనివర్స్ మరి ఎఫర్మేషన్స్ ద్వారా ఈ ఎఫర్మేషన్స్ రాసేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి కదండి, లేదంటే విజువలైజేషన్ చేసేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి కదండి అని చాలామంది చెప్తున్నారు. అఫ్కోర్స్ నేను కూడా చెప్తాను, కానీ మళ్ళీ చెప్తున్నాను, దాని మీద 50% డిపెండ్ అవ్వాలి. మిగతా 50% ఏం చేయాలంటే, మీరు ఏ బిజినెస్ లేదా సర్వీస్ స్టార్ట్ చేశారో అందులో మీ లేబుల్ ఏంటి, మీరు ఎక్స్పర్ట్ ఏంటి. ఎందుకు రాజమౌళి గారికే డబ్బులు, ఎందుకు సినిమాలు పెట్టి కోట్లు పెట్టి తీస్తారు? ఎందుకంటే ఆ ఫీల్డ్లో వాళ్ళు ఎక్స్పర్ట్లు కాబట్టి. మీరు ఒక ఫీల్డ్ సెలెక్ట్ చేసుకోవాలి, ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకుని అందులో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి. ఎక్స్పర్ట్ అవుతే ఈ క్రమేమంలో మీకు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. చాలామంది డిస్టర్బ్గా ఉంటారండి. డిస్టర్బ్గా ఉండేటప్పుడు యూట్యూబ్ వీడియోలు చూస్తుంటారు, చూసేసి సార్ ఈ రెమెడీ పాటిస్తే డబ్బు వచ్చేస్తుంది అంటే, నిజంగా చెప్తున్నాను, ఇలా రెమెడీ పాటించేస్తుందంటే మన తెలుగు గవర్నమెంట్ కానీ, లేదా బిల్ గేట్స్ కానీ, లేదా టాప్ మోస్ట్ పీపుల్ కానీ, వీళ్ళందరూ పాటించేస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఒక థాట్ ప్రాసెస్. అంటే మనకు 60,000 నుంచి 70,000 థాట్స్ వచ్చేటప్పుడు ఆ థాట్స్ని ఒక కాన్సన్ట్రేషన్గా ఒక ప్రోడక్ట్ మీద, ఒక సర్వీస్ మీద, నీ బిజినెస్ మీద, నీ ఎదుగుదల మీద పెడితే ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. కానీ ఉన్న మిస్సింగ్ ఇంగ్రీడియంట్ ఏంటంటే, ఇన్స్పైర్డ్ యాక్షన్ మిస్ అవుతుంది. అసలు అసలు నీ పర్పస్ ఏంటి, లైఫ్ పర్పస్, నీ విజన్ ఏంటి, నీ మిషన్ ఏంటి. ఇప్పుడు మనకి చూడండి, గవర్నమెంట్ ప్రాజెక్ట్లో కదా మిషన్ భగీరథ, లేదా మిషన్ పోలవరం, లేదంటే మిషన్ అని ఒక పెట్టుకుంటారు. ఆర్మీ నేవీలో కానీ మిషన్ అని పెట్టుకుంటారు. అలాగే నీ లైఫ్ మిషన్ ఏంటి? ఇక్కడ ఇంకోటి ఏంటంటే అండి, లా ఆఫ్ అట్రాక్షన్లో సింపుల్గా చెప్పాలంటే డిఫాల్ట్ లైఫ్, డిజైనర్డ్ లైఫ్ అని 2 ఉంటాయండి. ఏంటండి? డిఫాల్ట్ లైఫ్, డిజైనర్డ్ లైఫ్.
90% పీపుల్, హార్వర్డ్ యూనివర్సిటీ ఏం చెప్తుందంటే 90% పీపుల్ డిఫాల్ట్ లైఫ్లో ఉంటారు. అంటే పుట్టాము, పెరిగాము, పెళ్లి చేసుకుని 2 పిల్లలు కన్నాము, డైలీ ఆఫీస్కి వస్తున్నాం, వెళ్ళిపోతున్నాం, ఒకరోజు చనిపోతాం. దీన్ని డిఫాల్ట్ లైఫ్ అంటారు. డిజైన్ లైఫ్ ఏం చెప్తుందంటే నాకేం కావాలో పక్కా క్లారిటీగా రాసుకోవాలి. ప్లానింగ్ కదండి, రాసుకోవాలి. నాకు ఈ టైంకి ఇది కావాలి, ఈ టైంకి ఇది కావాలి. ఏంటి రాసుకుంటే వచ్చేస్తుందా అంటే ముందు రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేయాలి. ఓకే, అంటే సింపుల్గా చెప్పాలంటే నువ్వు ఎలా చనిపోదాం అనుకుంటున్నావు, దీన్ని ఎండ్ మైండ్ అంటారు. నేను ఒక రాజకీయ నాయకుల్లో చనిపోవాలనుకుంటున్నాను, నేను ఒక యాక్టర్గా చనిపోవాలనుకుంటున్నాను, నేను ఒక ప్రొడ్యూసర్గా చనిపోవాలనుకుంటున్నాను, లేదా ఒక గ్రేట్ యాంకర్గా చనిపోవాలనుకుంటున్నాను. అంటే నీ ఫీల్డ్లో సెలెక్ట్ చేసుకొని దానికోసం నువ్వు డెడికేట్ సరెండర్ అయిపోవాలన్నమాట. అప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఎప్పుడు సెకండరీ వేలో పనిచేస్తుంది. అంటే ఫస్ట్ నువ్వు ఒక యాక్షన్ చేస్తే దానికోసం లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది. ముందు నువ్వు ఒక అడిగేస్తే లా ఆఫ్ అట్రాక్షన్ ఒక అడిగేస్తుంది. నువ్వు అడుగంటే ఏంటి ఇక్కడ యాక్షన్, ఓకే, ఇన్స్పైర్డ్ యాక్షన్. ఓకే, నీకేం కావాలో నీకు తెలిసి ఉండాలి, పైగా అది నువ్వు సాధిస్తావని నమ్మాలి. పదే బర్నింగ్ డిజైర్తో ఉండాలి. ఖచ్చితంగా నువ్వు అనుకుని సాధిస్తావు. కాకపోతే కొంతమంది గురువులు మంత్రాలు వస్తే నీకు డబ్బులు వచ్చేస్తాయి, లేదంటే ఈ అఫర్మేషన్ చేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి మిమ్మల్ని భ్రష్టు పట్టిస్తున్నారు. దయచేసి మీరు అటువంటివి కానీ నమ్మినట్టయితే మీ టైము వేస్ట్ అండి. 1-2 సార్లు వస్తుంది, తర్వాత 5వ సారి 6వ సారి వచ్చేటప్పుడు ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. తర్వాత వాళ్ళని ఎవరు బయటికి తీసుకురాలి. ఇదేంటి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది సైకాలజిస్టులు చెప్తున్నారు, సెలబ్రిటీలు ఫాలో అయ్యారు అంటున్నారు. ఈ మధ్య చిరంజీవి గారు కూడా చెప్పారు. మరి అలాగైతే అంటే చిరంజీవి గారు చెప్పారు, బట్ ఆయన ఎంత పెద్ద డాన్సరు, ఒక కథలు వినేట ఎంత కష్టపడతారు. అసలు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పే దాంట్లో ఎవరైనా యాక్షన్ గురించి మాట్లాడుతున్నారండి? డెఫినెట్లీ నాట్, మాట్లాడట్లేదు. ఎందుకు? అలా చెప్తే జనాలు రారని. సో మనం ఏదైనా ఒక సబ్జెక్ట్, ఇప్పుడు నేను ఈ సబ్జెక్ట్ ఎందుకని చెప్తున్నానంటే మనం చనిపోయేలోపు 10,000 వీడియోలు విజ్ఞానం కొద్ది పబ్లిక్ ఇవ్వాలి. ఇష్టమైన పని చేసేటప్పుడు మనకు ఒక ప్యాషన్ ఉంటుంది, ఒక తృప్తి ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది. అంటే ఒక బియర్ తాగితే ఒక ఆనందం వస్తుంది, లేదా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడితే ఒక ఆనందం వస్తుంది, లేదు ఫ్రెండ్స్తో సిట్టింగ్ ఏదైనా వేస్తే ఒక ఆనందం వస్తుంది. దానికంటే ఎక్కువ ఆనందం ఎందులో వస్తుంది చెప్పనండి? మనకి ఇష్టమైన పని చేసేటప్పుడు, అందులో డబ్బు వచ్చినా రాకపోయినా చేసేటప్పుడు దీనికంటే వేరేట్లా ఆనందం వస్తుంది. వెల్ వాసు గారు, అలాగే ముఖ్యంగా ఒక పాయింట్ ఏంటి అంటే జనాలందరికీ కూడా ఈజీగా మనీ జనరేట్ అయిపోవాలి, అవును, ఈజీగా సెటిల్ అయిపోవాలి, అవును, చిన్న స్పాన్ ఆఫ్ టైంలో వాళ్ళ లైఫ్ మొత్తం చేంజ్ అయిపోవాలి, కోట్లు సంపాదించాలి, బంగ్లాలు సంపాదించాలి, కార్లు కొనుక్కోవాలి, తిరగాలి, ఇలా బిజినెస్గా ఉండాలి. కాబట్టి వీళ్ళు ఇవన్నీ ఫాలో అవుతున్నారు కదా. మరి ఈ ప్రాసెస్ అనేది పాసిబుల్ అవుతుందా? అసలు ఎలా అవుతే కనుక 100% పాసిబుల్ అండి. కాకపోతే పబ్లిక్ అనే వాళ్ళు, ఆడియన్స్ అనే వాళ్ళు డబ్బు వచ్చే పని కాకుండా ఇష్టమైన పని చేయమంటాను నేను. నచ్చిన పని, వచ్చిన పని, పనికొచ్చిన పని, ప్రజలకు పనికొచ్చిన పని, అందులో డబ్బు కూడా రావాలి. నచ్చిన పని చేస్తే నీకు కిక్ ఉంటుంది, కష్టం అనేది తెలీదు. ఇక్కడ ఏం చెప్తున్నారు, లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తే నాకు కష్టం అనేది తీసేసి ఈజీగా వచ్చేస్తుందని. ఖచ్చితంగా వస్తుంది, కానీ అక్కడ ఇష్టమైన పని యాడ్ చేయి. ఓకే, లా ఆఫ్ అట్రాక్షను ప్లస్ ఇష్టమైన పని చేసినప్పుడు యాక్షన్ ఉంటుందిగా, ఆటోమేటిక్గా రిజల్ట్ వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షను ఇష్టం లేని పని, యాక్షన్ ఉండదు. సో ఎప్పుడైనా ఒకటి పూరి జగన్నాథ్ గారు ఒక మాట చెప్తారు, నచ్చిన పని చేసేటప్పుడు ఆ ట్రైన్ వచ్చే వరకు ఉంటుంది, నచ్చిన పని చేసేటప్పుడు ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంటుందని చెప్తారు. నీకు నచ్చిన పని చేస్తే నీకు తెలియక నీకు ఆ ప్లే గ్రౌండ్లో రోజు ఆడుకుంటుంటావు, రోజు ఉత్సాహంగా ఉంటావు. అదే ఇష్టం లేని పని చేసేటప్పుడు నువ్వు ఎంత లా ఆఫ్ అట్రాక్షన్ పాటించినా సరే వర్కౌట్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక IAS IPS అవుదాం అనుకుంటున్నారు, ఇంట్లో వాళ్ళు అవ్వమంటున్నారు, వాళ్ళకేమో యాక్టర్ అవ్వాలని ఉంది, నీకు ఇష్టం లేదు, నీకు లా ఆఫ్ అట్రాక్షన్ పని చేసినా అవ్వదు. ఓకే, అదే నీకు ఇష్టమైన పని చేసినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ చేయకపోయినా అవుతుంది. మరి చాలామంది పీపుల్కి లా ఆఫ్ అట్రాక్షన్ సబ్కాన్షియస్ మైండ్ పవర్ అనేది తెలియదండి. ఇంక్లూడింగ్ సివిల్ సర్వెంట్లు కూడా చాలామందికి తెలియదు, ఇంక్లూడింగ్ టాప్ మోస్ట్ పీపుల్, సెలబ్రిటీలు కూడా చాలామంది తెలియదు, చాలామంది రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి చాలామంది తెలియదు. మరి వాళ్ళు ఎలా సక్సెస్ అవుతున్నారు అంటే తెలియకంటే లా ఆఫ్ అట్రాక్షన్ పాటిస్తున్నారు కదా. ఇష్టమైన పనులు అంత కిక్ ఉంటుంది. సో మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, పబ్లిక్కి, యూత్కి నేనేం చెప్తానంటే, చాలామంది మన మైండ్ ఒక డోపమైన్ కోసం చూస్తుంది, లేదంటే ఒక ఆనందం కోసమే కదా మనం అందరూ బతుకుతాం. నచ్చిన పనిలో ఆనందం ఉంటుందండి, నచ్చిన పనిలో లా ఆఫ్ అట్రాక్షన్ దాగి ఉంది. నువ్వు ఆ పని కోసం సరెండర్ అయిపోవాలన్నమాట. ఆ పని లేకపోతే నేను ఉండలేవు. నిజంగా చెప్తానండి, ఒక పని నీకు ఇష్టమైన పని వెతుక్కునేటప్పుడు నువ్వు ఆ పని లేకపోతే నువ్వు ఉండలేవు. అటువంటి పని చేస్తే నీకు లా ఆఫ్ అట్రాక్షన్ 1000 రెట్లు పనిచేస్తుంది. చాలా బాగా చెప్పారు వాసు గారు. అలాగే ప్రస్తుతం మన వీడియో చూస్తున్న వ్యూవర్స్కి, కొత్తగా చూస్తున్న వ్యూవర్స్కి లా ఆఫ్ అట్రాక్షన్ అనేది తెలియదు అంటే డెఫినేషన్ ఏమని చెప్తారు ఒక సింపుల్గా చెప్పాలంటే
నువ్వు ఏదైతే ఫోకస్ చేస్తావో, ఏదైతే మనసులో బలంగా నమ్ముతావో, ఏదైతే నువ్వు ఫీల్ అవుతావో, ఎటువంటి థాట్స్ ప్రతిరోజు రిలీజ్ చేస్తావో, ఎటువంటి వైబ్రేషన్స్ ఫ్రీక్వెన్సీతో ఉంటావో, ఏది నమ్ముతావో, నీ మైండ్ బ్లూ ప్రింట్ ఎలా పెట్టుకుంటావో, దట్ ఈస్ ది లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నువ్వు ఏది కోరుకున్నా అది వస్తుంది. నార్మల్ అంటే నేను చంద్రుడి మీదకి వెళ్ళాలి, కొన్ని ఉంటాయి ప్రకృతి ఎగెనిస్ట్గా, అలాంటివి రావు. అంటే నువ్వు డైరెక్టర్ అవ్వాలన్నా లేదంటే ఇంకేదైనా అవ్వాలన్నా ఖచ్చితంగా అది వర్కౌట్ అవుతుంది. కానీ 50% వరకు అది చేసి 50% వరకు సైన్స్ని ఫాలో అవ్వాలి. ఓకే. యాక్షన్, ఇన్స్పైర్డ్ యాక్షన్, సైన్స్ని ఫాలో అయితే ఈజీగా నువ్వు సాధించవచ్చు. సో ఓన్లీ 50% వరకు 50% వరకు లా ఆఫ్ అట్రాక్షన్. ఇప్పుడున్న ట్రైనర్స్ ఎవరు కూడా ఈ క్లారిటీ చెప్పట్లేదు. పాపం వీళ్ళు రాసుకొని చేలు నొప్పి చేస్తాయండి. ఓకే. నేను రాస్తాను, కానీ ఎంతవరకు రాయాలో అంతవరకు రాసి మిగతాది యాక్షన్ మీద పరిగెడతాను. ఎంతవరకు విజువలైజ్ చేయాలో అంతవరకు నా స్టూడెంట్స్కి ఎవరికైనా చెప్పాలంటే ఒక పర్సంటేజ్లో చెప్తాను అనమాట. ఇది ఇంతవరకు చెయ్యాలి, ఇది ఇంతవరకు చెయ్యాలి. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ స్క్రీన్ ప్లే అంటారు. ఏమంటారండి? స్క్రీన్ ప్లే. ప్రతి దానికి ఒక స్క్రీన్ ప్లే ఉంటుంది. సినిమాల్లోకి వెళ్ళేటప్పుడు ఈ షాట్ ఈ కాఫీ షాప్లో తీయాలి, ఈ షాట్ ఇక్కడ పెట్టాలి అని అంటారా? అలాగే మన డైలీ లైఫ్లో, ఆర్ట్ ఆఫ్ ది లైఫ్లో కూడా ఎప్పుడు ఏ టైంలో ఏది ఎంతవరకు చెయ్యాలో అంతవరకు చెయ్యాలి. ఏది ఎక్కువ చేసినా ప్రమాదమే, తక్కువ చేసినా ప్రమాదమే. సో లా ఆఫ్ అట్రాక్షన్ విషయానికి వస్తే 100% 50% ఫాలో అవ్వండి. మిగతా 50% ఇన్స్పైర్డ్ యాక్షన్ ఫాలో అవ్వండి. యాక్షన్ అనే సైన్స్ని ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు అనుకుని సాధిస్తారు. చాలా బాగా చెప్పారు వాసు గారు. ముఖ్యంగా మీరు చెప్పిన 2 పాయింట్స్ అయితే బాగా క్లారిటీ తెచ్చింది, మన వ్యూవర్స్ కూడా తెచ్చింది అనుకుంటున్నాను. డిజైనింగ్ లైఫ్ అండ్ డిఫాల్ట్ లైఫ్, దానికి వచ్చిన క్లారిటీ అయితే మన వ్యూవర్స్కి వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే చాలామంది వరకు వ్యూవర్స్ రకరకాల సమస్యల గురించి మీతో మాట్లాడడానికి మీ అపాయింట్మెంట్ అడుగుతున్నారు. డెఫినెట్గా అండి. ఇప్పుడు ఈ టాపిక్ మీద, లా ఆఫ్ అట్రాక్షన్ మీద, థాట్ ప్రాసెస్ మీద, ఎన్ఎల్పి మీద, లేదంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, లేదంటే నేను ఎలా బౌన్స్ బ్యాక్ అవ్వాలి, ఈ మైండ్ పవర్ సబ్జెక్టు, మైండ్ సెట్ గురించి, గ్రోత్ మైండ్ సెట్ గురించి ఏదైతే ఉందో, ఎవరికైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే త్రూ అపాయింట్మెంట్ ద్వారా మా టీం కన్సల్ట్ అయితే నేను అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ నేను సమ్టైమ్స్ పెడుతూ ఉంటాను. అంటే ఫ్రీక్వెంట్గా పెట్టను కానీ సమ్టైమ్స్ పెడుతూ ఉంటాను నాకున్న ఫ్రీ టైంలో. సో దాని ద్వారా మా టీం కాల్ చేసినట్టయితే మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఎస్ అండి. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఈ వీడియో ఎలా వెళ్ళిందంటే, ఎలా మీకు రీచ్ అవుతుంది అంటే, ఏ విధంగా మీకు అర్థమవుతుంది, ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్.